దేవునికి స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాము. మా పరిచర్య కొరకు ప్రార్థించండి. మరి మన కార్యక్రమాన్ని ఇంకా మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకోవాలని మనవి చేస్తున్నాము. మన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు మనము ఆత్మీయ అభివృద్ధి అనే ఒక అంశమును ధ్యానము చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనములో, నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందు సాధకము చేసుకొనుము అంటున్నాడు. పౌలు భక్తుడు శిష్యుడైన తిమోతికి చెబుతున్నాడు. ఏమని అంటే, నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము అంటున్నాడు. అంటే విశ్వాసులైన ప్రతి ఒక్కరిని ఈ లోకం అనేది గమనిస్తున్నది, గ్రహిస్తున్నది. మనము చేస్తున్న ప్రతిది కూడా అబ్జర్వ్ చేస్తూ మన కొరకు డిస్కస్ చేస్తున్న పరిస్థితులు కూడా ఈ రోజులలో ఉంటున్నాయి. కనుక మనము మన అభివృద్ధి విషయములో ఆధ్యాత్మికమైన అభివృద్ధి విషయం సాధకము చేసుకోవాలట. సాధనము అనగా కొన్ని సాధనాలంటే ఎక్కువ ఆ యొక్క మరి మెడిటేషన్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ సాధనం, ఆ సాధనము, ఆసనము అని చెప్పేసి మాట్లాడుతాంటారు. కనుక మనము కూడా మన ఆధ్యాత్మిక అభివృద్ధి విషయంలో కొన్ని సాధనములు చేయడం అంటే ఎక్కువ నేర్చుకోవడం, ఎక్కువ వాటిని అభివృద్ధి చేయడం అని దాని యొక్క అర్థము. ఇంకేమంటున్నాడు, నిన్ను గూర్చు నీ బోధన గూర్చు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీవేలాగా చేసి నిన్ను నీ బోధను విని వారిని అంటే కొంతమందిని రక్షించాలంటే మన బోధ కూడా, మన ప్రవర్తన, మన అభివృద్ధిని కూడా ఆ రక్షించబడుతున్న వాళ్ళు గమనించి మనలో 100% కరెక్ట్ అనిపిస్తున్న వాళ్ళు రక్షించబడతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నాడు, నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమ పడము. అంటే ఇంతకాలము నీవు ఈ అభివృద్ధి, శ్రమ అనే అభివృద్ధి లేకుంటే ఇప్పటి నుంచి ఈ శ్రమను కూడా నువ్వు అభివృద్ధి చేసుకో. సువార్తికుని పరిచయము అంటే సువార్త అనేది అనేకులకు యేసుక్రీస్తు ప్రభువు చెప్పుము. నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించు. అంటే నీలో ఈ ఆ సువార్తకు పరిచయం సంబంధించిన అభివృద్ధి కూడా మరి దేవుడు అడుగుతున్నాడు. అందుకే అంటున్నాడు కదా, మరి ఈ యొక్క అభివృద్ధిని నీవు సాధకము చేసుకో అంటున్నాడు. అంటే ఈ సువార్తను కూడా నువ్వు అభివృద్ధి చేసుకోవాలి. తర్వాత శ్రమను కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఎదుగుదలని నీలో కనబడాలని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తున్నది. కనుక ఇక్కడ మనము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 12వ వచనములో, దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియుల వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి అంటున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు. అంటే మనము ఇతరులకు మాదిరికరమైన అభివృద్ధి మనలో కనబడాలంటే మనము ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగిన, అంటే లోకంలో ఉన్న ప్రతి యొక్క బిడ్డకు వాళ్ళు నేను గమనిస్తున్న వారికి నువ్వు కనబడాలంటే నీలో జాలిగల మనసు అనేది అభివృద్ధి చేసుకోవాలి. దయాళత్వమును అభివృద్ధి చేసుకోవాలి, వినయమును అభివృద్ధి చేసుకోవాలి, సాత్వికమును అభివృద్ధి చేసుకోవాలి, దీర్ఘశాంతమును అని ధరించుకొనుడి. అంటే మనము ఒక వస్త్రము కదా ఏ విధంగా ధరించుకుంటామో మన క్రియలలో కూడా మరి అభివృద్ధి అనేది ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఇక్కడ అదే కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అంటున్నాడు. అంటే మనము ఇంతకు ముందు ఎంత ప్రార్థన చేశామో ఈ ప్రార్థనలో కూడా ఇంకా అభివృద్ధి అనేది కనబడాలి. ఎందుకంటే మనము చేస్తున్న ప్రార్థన కూడా
బయటి ప్రపంచము చూస్తారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అందుకే మనకు మరి తిమోతి ద్వారా దేవుడు మనకు చెప్పిన మాట ఏమిటి అనగా, తిమోతి ద్వారా దేవుడు మనకు చెప్పిన మాట ఏమిటి అనగా, అందరికీ తేటగా కనబడు నిమిత్తము అంటే మన ప్రార్థన గూడా అందరికీ తేటగా కనబడాలి. ఎంత కనబడాలి? ఇంతకుముందు చేసినంత ప్రార్థన కాదు గానీ, ఇంకా ఎక్కువ ప్రార్థన సమయాన్ని కేటాయించుకోవాలి, హెచ్చించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అదే విధముగా దేవుని యొక్క వాక్యములో 4వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమిటి అనగా, క్రీస్తు మర్మం గురించి నేను బోధింపవలసిన విధముగా ఈ మర్మమును వెల్లడపరచుట, వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయమును దేవుడు దయచేయవలెనని. అంటే మనము వాక్యము చెప్పాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే సువార్తికుని పని కూడా చెయ్యము అంటున్నాడు. పరిచర్య చేయమంటున్నాడు గనక మనము ప్రజలకు వాక్యం కూడా చెప్పాలి. వాక్యము చెప్పాలంటే ఆ వాక్యము చెప్పుటకు అనుకూల సమయము అనే అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంటే మనం వాక్యం చెప్పుతున్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా జరగద్దని చెప్పేసి మనము ప్రార్థన పూర్వకముగా ఇలాంటి ఆత్మీయ డెవలపింగ్ అనేది మనం చేసుకోవాలి. కనుక ఇలాంటి అభివృద్ధి అనేది మనలో కలగాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అదే విధంగా మొదటి తెస్సలోనిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7, 8 వచనంలో చూసినట్లయితే, కాబట్టి మాసిదోనిలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అంటే ఈ లోకములో ఉన్న మనల్ని చూస్తున్న ప్రజలకు మనము మాదిరికరమైన జీవితము కనబడాలి. ఎందుకంటే మనము సాధనము చేసుకోవాలి అంటున్నాడు. అభివృద్ధి ఏమంటున్నాడు? నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తం అంటున్నాడు. అందరికి తేటగా కనబడంటే విశ్వాసులందరికీ మాదిరిగా నువ్వు ఉండాలి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనిలో అకయలోను మ్రోగెను. అంటే మనలో దేవుని యొక్క వాక్యము అనేది స్టేట్స్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వరకు మరి విస్తరించాలి. ఈయన మ్రోగెను అంటే విస్తరిస్తున్నదట. అంటే అంత విస్తరించడానికి ఈయన సాధకము చేసుకుంటున్నాడు. ఈ రోజులలో చాలా మంది దేవుని యొక్క సువార్త అనేది చెయ్యరు. దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ముందుకుండరు. ఎదుటి కొద్దిమంది బలహీనమైన క్రైస్తవులతో పోల్చుకుంటారు. ఎంతమంది లేరు దేవుని యొక్క వాక్యం చెప్పకుండా? ఎంతమంది నిజంగా దేవుడి కోసం చెప్తున్నారు? ఆళ్ళని మనం చెప్పకుంటే ఏమైతదిలే అని అంటున్న పరిస్థితులలో చాలా మంది ఉంటున్నారు. కానీ మనలో దేవుని యొక్క వాక్యపు అభివృద్ధి అనేది కనబడాలి. ఇక్కడ ఎంత చక్కగా ఉన్నదంటే, మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను అంటే 2 ప్రాంతాల్లో మారుమ్రోగుతున్నదట. అంటే ఎంత భక్తి సాధన చేస్తున్నారు భక్తులు అనేది మనం గమనించాలి. కనుక మనలో అభివృద్ధి అంటే ధనము గాని, బంగారం గాని, ఇల్లు అనేది చూస్తాము. ఆ అభివృద్ధి కాదు. దేవుని యొక్క వాక్యము ప్రాంతాలు దాటి పోయేంత ఆ ఆత్మీయ అభివృద్ధిలోకి మనం అందరము రావాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అదే విధంగా అదే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9, 10 వచనం చూస్తే, అవును సహోదరులారా, మా ప్రయాసం మా కష్టం మీకు జ్ఞాపకం ఉన్నది కదా అంటున్నాడు. అంటే ఇంతకు ముందు ఈ కష్టములో మనం అభివృద్ధి పొందలే, ప్రయాసములో అభివృద్ధి పొందలే. అంటే చాలా మంది ఉన్న ప్రాంతములనే చేయడము, ఇంకా అనేక ప్రాంతాలకు గురిపెట్టుకొని పోకపోవడం అని చేస్తా ఉంటారు. కనుక మన అభివృద్ధి అనేది మన ప్రయాసము, మన కష్టంలో మనం డెవలప్ కావాలి. కష్టపడాలి. అన్ని కూడా డెవలప్ కావాలి. అదే విధంగా ఎవరికైనా భారంగా ఉండకూడని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి అంటున్నాడు. అంటే ఈ యొక్క సువార్త అనేది ఎవరైనా ప్రకటించవచ్చు. సువార్త ప్రకటించువారు మరి జీవమును అంటే కష్టపడాలి, పని చేయాలి. ఈ లోకములో ఏదైతే ధనము అవసరమున్నంత ధనము సంపాదించుకుంటూ దేవుని యొక్క సువార్తను కూడా ప్రకటించే అభివృద్ధిలోనికి మనం రావాలి. మన అభివృద్ధి అనేది. కనుక మనలో గమనించేవారు కూడా ఉంటారు గనక వారికి మాదిరికరంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అదే విధముగా 10వ వచనంలో చూసినట్లయితే, 10వ వచనములో జీవం గలవాడు
10వ మేము విశ్వాసులను మీ ఎదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనన్యంగాను ప్రవర్తించడమో దానికి మీరు సాక్షులు అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే విశ్వాసులకు మాదిరిగా ఆ అభివృద్ధి అనేది మనకు కనబడాలి. అందరి విశ్వాసుల లెక్క మనం ఉండదు కానీ, మనము ఇతరులకు విశ్వాసం నేర్పించే విధంగా, మనం చూసి విశ్వాసంలో డెవలప్ అయ్యే విధంగా విశ్వాసులైన ప్రతి ఒక్కరూ వారి సంఘములో ఇంకా కింది స్థాయిలో ఉన్న వారిని డెవలప్ చేసే విశ్వాసాన్ని కనపరచాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కనుక భక్తి అనేది కూడా మనం నేర్పించాలి. అనింద్యత్వము అంటే నింద అనేది మన మీద ఉండకుండా ఏ విధంగా దేవుళ్ళో ఉండాలి అభివృద్ధి అనేది కూడా మనం 10 మందికి పంచాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కనుక మరి మనలో ఆధ్యాత్మికమైన అభివృద్ధి అనేది ఏ విధంగా ఉన్నదో మనం చెక్ చేసుకుందాం, చూద్దాం, దేవుని కృపకు పాత్రమవుదాం. కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చేయడం మర్చిపోకండి. మిమ్మల్ని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్.